మనము రెగ్యులర్గా వింటూ ఉంటాము, డెంగ్యూ ఫీవర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ లోపల ప్లేట్లెట్ కౌంట్స్ అనేటివి తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు. అందరికీ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతాయని తెలుసు, కానీ ఎందుకు తగ్గిపోతాయి అనే డౌట్ చాలామందికి మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గడాన్ని మనము థ్రాంబోసైటోపినియా అంటాం. అంటే ప్లేట్లెట్ కౌంట్ ఏదైతే నార్మల్ 1,50,000 నుండి 4,50,000 ఈ రేంజ్లో ఉండాల్సిన ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడైతే 1,50,000 కంటే కిందికి పడిపోతుందో అప్పుడు మనం దాన్ని థ్రాంబోసైటోపినియా అంటాం. మనందరికి తెలిసినట్టుగానే ఈ ప్లేట్లెట్స్ అనేటివి బ్లడ్ కోయాగులేషన్లో యూజ్ అవుతాయి. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే మన బోన్ మ్యారో ఉంటుంది కదా, ఆ బోన్ మ్యారోలో ఈ ప్లేట్లెట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దాని ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఈ ప్లేట్లెట్ ఫార్మేషన్ని మనము థ్రాంబోపాయిసిస్ అంటాము. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బోన్ మ్యారో లోపల జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే ఎప్పుడైతే థ్రాంబోపోయిటిన్ అనే ప్రోటీన్ లివర్ నుంచి కానీ కిడ్నీ నుంచి కానీ రిలీజ్ అయ్యి అది స్టెమ్ సెల్స్ పైన యాక్ట్ అవుతుందో అప్పుడు మనకు మెగా క్యారియోసైట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఎందులో అంటే బోన్ మ్యారో లోపల అవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత అవి ఫర్దర్గా డివైడ్ అయిపోతాయి. ఒక 2 to 3,000 వరకు అవి డివైడ్ అయిపోయి ఈచ్ ఒక ప్లేట్లెట్ లాగా ఫామ్ అవుతుంది. ఇట్లా మనకు థ్రాంబోపాయిసిస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే డెంగ్యూ వైరస్ మన లోపలికి ఎంటర్ అయిందనుకో అది డైరెక్ట్గా బోన్ మ్యారో పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ మెగా క్యారియోసైట్స్ అనుకున్నాం కదా, దానిపైన దాని డెవలప్మెంట్ పైన అది ఎఫెక్ట్ చూపించడం వల్ల మనకు ప్లేట్లెట్స్ అనేటివి ఫామ్ కావు. దీనివల్లనే మనకు థ్రాంబోసైటోపినియా వస్తుంది.